నేను నా మీద నమ్మకం ఉంచి పార్టీ మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నాకు మన పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటేసినందుకు నమ్మకం విశ్వాసం చూపించినందుకు ఓటేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మేము గవర్నమెంట్లో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదు. మొట్టమొదట నేను పార్టీ నుంచి బయటికి అడుగు వేసినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే. దాని తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో మా బలం 2 ఎంపీలకు 20 మంది ఎమ్మెల్యేలకు తీసుకుపోగలిగాం. ఇవాళ మళ్ళీ ప్రజల విశ్వాసం నమ్మకంతో ఇవాళ 70 ఎమ్మెల్యేలకు 10 మంది ఎంపీ స్థానాల్లో మేము ఇవాళ నిలబడి ఉన్నాం. మరో 5 సంవత్సరాలు ప్రజలకు మళ్ళీ టైం ఇస్తాం. ప్రజలకు తోడుగా నిలబడతాం. ప్రజల సమస్యల్లో మేము కూడా ఇంతకుముందు ఏ రకంగా అయితే పాలు పంచుకున్నామో అదే పాలు పంచుకుంటాం. ఇంతకుముందు 5 ఏళ్లలో కూడా ఎక్కడ ఏమి యాజిటేషన్ చేయాలన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేరు. క్రాప్ హాలిడే జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అక్కడ చేనేతలు చనిపోయినప్పుడు కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లల కోసం ఫీజులు కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లేడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారు. ప్రతి ఉద్యమం ప్రతి ధర్నా 5 ఏళ్లలో చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి. ప్రజల తరపు నిలబడింది కూడా మా పార్టీయే. అయితే ఈరోజు దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి గాలి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు, మరీ ముఖ్యంగా తప్పుడు హామీలు తాను ఇచ్చాడు. ఆ తప్పుడు హామీలు ప్రజలు నమ్మినందువల్ల నరేంద్ర మోడీ గారి ఫ్యాక్టర్ వల్ల దెబ్బ తగిలింది. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం. మళ్ళీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. అదే రకంగా ప్రజల తరపున నిలబడతాం. అదే రకంగా ప్రజల తరపున పోరాడతాం. తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. థ్యాంక్ యూ.